ఈ వీడియోలో మనం ఆథరైజ్ పాన్ సర్వీసెస్ లో మీ యొక్క లాగిన్ నుంచి కొత్త పాన్ కార్డ్ ఏ విధంగా అప్లై చేయాలన్నది నేనైతే కంప్లీట్ గా చూపించబోతున్నానండి. ఇక్కడ మీకు న్యూ పాన్ కార్డ్ అని చెప్పేసి చూపిస్తుంది కదండి. ఇక్కడ మీరు ఏదైతే కస్టమర్ మీకు డీటెయిల్స్ ఆధార్, పాన్, ఫోటోస్ ఇచ్చారో వాటితో వితౌట్ ఓటీపీ అనమాట. ఓటీపీ లేకుండా కూడా మీరు అప్లై అయితే చేయవచ్చు అనమాట ఈ ప్రాసెస్ ద్వారా. ఇక్కడ పాన్ అప్లికేషన్ మీద క్లిక్ చేశాక ఇండివిజువల్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది కదండి. ఇక్కడ ఇండివిజువల్ అయితే సెలక్షన్ లో ఉంచుకోవాలి. తర్వాత లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ కొంతమంది కొత్తగా చేసే వాళ్ళు ఏంటంటే కొంత కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు అనమాట. ఇక్కడ సర్ నేమ్ కూడా కనబడుతుంది కాబట్టి ఇది ఇంటి పేరు అనుకుంటారు, కానీ కాదండి. కొద్దిసేపు ఇది అసలు సర్ నేమ్ అన్న ఆప్షన్ ఇక్కడ మర్చిపోండి. ఇది ఓన్లీ లాస్ట్ నేమ్ అన్నదే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేమ్ అంటే ఏంటంటే మీ యొక్క ఇంటి పేరు. ఆధార్ కార్డ్ లో ఏదైతే మొదటగా వస్తుందో అది అందరికీ మనకి ముందర ఉండేది ఇంటి పేరే కాబట్టి అది ఇంటి పేరు. తర్వాత మిడిల్ నేమ్ మధ్యలో ఉండే పేరు, అదేవిధంగా లాస్ట్ నేమ్. ఈ అప్లికేషన్ కి ఎలా చేయాలనేది నేమ్స్ నేను మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ తో మీకు అయితే చూపిస్తానండి. ముందుగా ఈ పాన్ కార్డ్ చేయడం కోసం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది అయితే చూసుకుందాము. ఎవరైతే కస్టమర్ ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డ్, అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అయితే తీసుకోండి. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళు పాత ఆధార్ కార్డ్ తెచ్చుకున్నా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వారి యొక్క రీసెంట్ ఫోటోగ్రాఫ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఒక 2 తీసుకోండి. అదేవిధంగా వారితో సైన్ అయితే చేయించుకోవాలి అప్లికేషన్ మీద. అవన్నీ మీరు రెడీ చేసుకున్నాక మీరు అప్లికేషన్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ చూపిస్తా ఉంది కదండి. ఇక్కడ ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఆధార్ కార్డ్ లో ఉన్న విధంగా ఎలా ఇవ్వాలన్నది నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అయితే మీకు చెప్తాను. మీరు అప్లై చేసిన తర్వాత ఎటువంటి డాక్యుమెంట్ కూడా మీరు కొరియర్ చేయవలసిన పని అయితే లేదండి. అంటే కంప్లీట్ గా పేపర్లెస్ ప్రాసెస్. అంటే మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాల్సిన పని అయితే లేదు. లాస్ట్ నేమ్, సర్ నేమ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ కొద్దిసేపు సర్ నేమ్ అనేది మర్చిపోండి. ఇది కేవలం లాస్ట్ నేమ్, అంటే మన ఆధార్ కార్డ్ లో చివరిగా ఏ పేరు అయితే ఉంటుందో అది మాత్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు లేదా ఆధార్ లో వచ్చే మొదటిగా పేరు అండి. మిడిల్ నేమ్ అంటే మధ్యగా వచ్చే పేరు. లాస్ట్ నేమ్ అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇది సర్ నేమ్ ఆర్ సర్ నేమ్ అని ఉంది కదా అని చెప్పేసి మీరైతే దాన్ని అసలు పట్టించుకోవద్దు. అది లాస్ట్ నేమ్ కింద మీరు కన్సిడర్ చేయండి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఇవ్వడం జరిగిందండి. ఆధార్ కార్డ్ లో ఈ విధంగా పేరుంటే ఏది ఫస్ట్ నేమ్, ఏది లాస్ట్ నేమ్, ఏది మిడిల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ మొదటగా వచ్చే పేరునేమో మనం ఫస్ట్ నేమ్ అంటాం, అదే ఇంటి పేరు. ఆ తర్వాత మిడిల్ నేమ్ అంటే ఈ మధ్యలో వచ్చేదాన్ని మిడిల్ ఇవ్వాలండి. అదేవిధంగా ఇక్కడ చివర ఏదైతే ఉంటుందో అది లాస్ట్ నేమ్ కింద ఇవ్వాలి. ఒకవేళ మిడిల్ నేమ్ లేదు, ఇలా ఉంది అనుకున్నారనుకోండి, ఇక్కడ మిడిల్ నేమ్ అనేది ఎంటీగా అయితే వదిలేసేయాలన్నమాట. ఈ విధంగా మీరు నేమ్ ఫార్మాట్ అయితే ఇవ్వాలండి. ఒకవేళ మీరు లాస్ట్ నేమ్ ప్లేస్ లో ఫస్ట్ నేమ్ ప్లేస్ లో లాస్ట్ నేమ్ సేమ్ అవుతుందంటే ఆధార్ డేటాకి మీరు ఇచ్చిన డేటాకి మిస్ మ్యాచ్ అయ్యి ఆథరైజేషన్ అనేది ఫెయిల్ అవడం జరుగుతుందండి. కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన అప్లికేషన్ ప్రొసీజర్ లోకి వచ్చేస్తే ఇక్కడ నేను చెప్పాను కదండి, ఈ విధంగా ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే వారి యొక్క ఇంటి పేరు, తర్వాత మిడిల్ నేమ్ ఏదైతే ఉందో మిడిల్ నేమ్ ఇవ్వండి, తర్వాత లాస్ట్ నేమ్ ఇవ్వండి. నేమ్ ఆన్ ద కార్డ్ అంటే మీరు ఇక్కడ ఇచ్చే పేరుని బట్టి ఆటోమేటిక్ ఇక్కడ అయితే రావడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. జెండర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫాదర్ యొక్క నేమ్ సేమ్ అండి. ఫాదర్ యొక్క ఫస్ట్ నేమ్ అంటే ఆయన ఇంటి పేరు, మిడిల్ నేమ్ ఏదైతే ఉందో మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఎవరికైతే మీరు అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అండి. మీరు ఎవరికైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్. అదే విధంగా నేమ్ యాజ్ పర్ ఆధార్ అంటే వారి యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న విధంగా కంప్లీట్ నేమ్ అయితే ఫుల్ గా ఇవ్వాలండి. తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అంటే ఈమెయిల్ ఐడి అండి. మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు వర్కింగ్ లో ఉన్న కరెక్ట్ గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకంటే సాఫ్ట్ కాపీ అంటే పీడిఎఫ్ అనేది ఈమెయిల్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈమెయిల్ ని 1-2 సార్లు వెరిఫై చేసుకుని కరెక్ట్ గా వర్కింగ్ లో ఉన్న ఈమెయిల్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత వారి యొక్క అడ్రస్ ఏదైతే డోర్ నెంబరు, విలేజ్, పోస్ట్ ఆఫీసు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆధార్ లో ఉంటాయి కదండి. ఆ విధంగా అయితే ఇక్కడ ఇచ్చి డిస్ట్రిక్ట్, తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. వారి యొక్క పిన్ కోడ్ ఇవ్వండి. ఇక్కడ రిప్రజెంటేటివ్ అడ్రస్ నో అని ఉంటే ఏంటంటే ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కి డెలివరీ అవుతుంది. ఒకవేళ కస్టమర్ ఆధార్ లో అడ్రస్ లో ఉండట్లేదు, వేరే చోట డెలివరీ అవ్వాలి, వారు వేరే చోట రెంట్కుంటున్నారు అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే రిప్రజెంటేటివ్ అడ్రస్ ఎస్ పెట్టండి. అప్పుడు మీకు ఇంకా ఇక్కడ రిప్రజెంటేటివ్ అడ్రస్ ఎంటర్ చేయడానికి అంటే కార్డ్ ఎక్కడికి డెలివరీ అవ్వాలన్నది మీరు ఇక్కడైతే ఆ అడ్రస్ అయితే ఇవ్వచ్చండి. ఆ తర్వాత ఏవో కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏవో కోడ్ దగ్గర మీకు ఏవో కోడ్స్ తెలవకపోతే వారి యొక్క సిటీ ఏదైతే ఉందో ఆ సిటీని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ గా అయితే కోడ్స్ అయితే రావడం జరుగుతుందండి. ఆ కోడ్ ని మీరు ఇక్కడ క్లిక్ చేసుకుని ఆ సంబంధించిన కోడ్ ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చండి. ఇది ఏవో కోడ్ విషయంలో మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఏ సిటీ అండర్లోకి వస్తారని వాళ్ళ ఆధార్ కార్డు లో ఉంటది కాబట్టి ఇస్తే ఆటోమేటిక్ గా ఏవో కోడ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ రిప్రజెంటేటివ్ అసెస్సీ అంటే చెప్పాను కదండి, కార్డ్ ఎక్కడికి డెలివరీ అవ్వాలన్నది మీరు అయితే
ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వాలన్నమాట. సెలెక్ట్ టైటిల్ అని చెప్పేసి అడుగుతుంది కదా, ఇక్కడ శ్రీ శ్రీమతి కుమారి అని చెప్పేసి ఉంది కదా, అక్కడ టైటిల్ అయితే ఇవ్వండి. ఇక్కడ కార్డ్ ఎక్కడికైతే డెలివరీ అవ్వాలో అదే సేమ్ పర్సన్ అనుకోండి. ఇప్పుడు జెంట్ అయితే శ్రీ ఇస్తాము, ఎవరైతే మ్యారీడ్ ఉమెన్ ఉంటారో శ్రీమతి, అన్మ్యారీడ్ ఉమెన్ ఉంటే కుమారి అని చెప్పేసి ఇస్తామండి. వారి యొక్క నేమ్ సేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. తర్వాత వారికి డెలివరీ అవ్వాల్సిన అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ అయితే ఇక్కడ కంప్లీట్ గా అయితే ఎంటర్ చేయండి, పిన్ కోడ్ తో సహా. ఆ తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ డిఓబి అంతా కూడా మనం ఆధార్ కార్డ్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి అక్కడ ఆధారే ఉంటుందండి, అదే ఉంచేసేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్ మోడ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఫిజికల్ పాన్ అండ్ ఈ పాన్ అని చెప్పేసి రెండు ఉంటాయి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చార్జెస్ అయితే మీకు రావడం జరుగుతుంది. అప్లై అనేది ఉంది కదండి, ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుందండి. సబ్మిట్ అయిన తర్వాత మీరు డాక్యుమెంట్ అప్లోడ్ ఏ విధంగా చేయాలైతే చూపిస్తానండి. ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్ని ఇచ్చి అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుందండి. ఆ తర్వాత మీరు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం కోసం ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అన్న ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈ అప్లోడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేస్తే మీరు అప్లై చేసిన పాన్ అయితే మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అంటే మీరు మొత్తం ఎన్నైతే కార్డ్స్ చేశారో మొత్తం అయితే మీకు ఇక్కడ రావడం జరుగుతుందండి. ఇక్కడ ప్రీఫిల్ ఫామ్ 49A అని చెప్పేసి చూపిస్తుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఆటోమేటిక్ గా మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నిటితో ఫిల్ అయిపోయిన అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ని మీరు మీ సిస్టమ్ లో చేస్తున్నట్లయితే కంట్రోల్ పి క్లిక్ చేశారనుకోండి, మీకు అప్లికేషన్ అయితే పీడిఎఫ్ ని మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ప్రింట్ తీసిన తర్వాత మీరు ఫొటోస్ అనేది ఏ విధంగా స్టిక్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి పీడిఎఫ్ చేయాలనేది నేనైతే మళ్ళీ చూపిస్తానండి. మీరు ఏదైతే ఫామ్ ప్రింట్ తీసుకున్నారో ఆ ఫామ్ మీద ఈ విధంగా ఫొటోస్ అనేవి స్టిక్ చేయాలండి. ఆ తర్వాత కస్టమర్ తో సైన్స్ ఈ విధంగా ఎక్కడైతే ప్లేస్ చేసి చూపించామో అలా సైన్ అయితే పెట్టించాలి. ఇలా ఇక్కడ మీకు బాక్సెస్ 3 బాక్సెస్ ఉన్నాయి కదా, 3 వీటి మీద అయితే సైన్ పెట్టించాలి. అదే విధంగా వారి యొక్క రీసెంట్ ఆధార్ కార్డ్ ని అటాచ్ అయితే చేసుకోవాలండి. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ అయితే అటాచ్ చేసుకుని మీరు మొత్తం కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ అయితే చేసుకోవాలి. ఆ సింగిల్ పీడిఎఫ్ ని మీరు అప్లోడ్ అయితే చేయాలండి. మీరు మీ యొక్క పోర్టల్లోకి వస్తే ఇక్కడ యాక్షన్ అప్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ 200 DPI లో మీరు ఏదైతే ఆ ఫామ్ పీడిఎఫ్ చేసుకున్నారో ఇక్కడ చూస్ ఫైల్ లోకి వెళ్తే అప్లోడ్ అయితే అడుగుతుందండి. ఆ ఫామ్ ఒకటి అప్లోడ్ చేస్తే చాలండి. ఈ ఫొటోస్ అయిన ఇవన్నీ కూడా మీరు ఏమి సపరేట్ గా అప్లోడ్ చేయాల్సిన పని అయితే లేదు. కేవలం ఈ పీడిఎఫ్ ఒకటి అప్లోడ్ చేయండి సరిపోతుంది. అప్లోడ్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయాలండి. మీకు అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను పాన్ పీడిఎఫ్ ని ఏ విధంగా చేయాలో. ఇలా మీరు అప్లోడ్ చేస్తే మీకు సేమ్ ఆప్షన్ దగ్గర మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కూడా అయితే మీకు అయితే చూపిస్తుందండి. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గరే మీకు అయితే పాన్ హిస్టరీ ఉంటుంది. పాన్ హిస్టరీ అంటే మీరు ఏమేమి కార్డ్స్ చేశారని నాకు చూపిస్తుంది. ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అక్నాలెడ్జ్మెంట్ అయితే డౌన్లోడ్ అవడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా మీరు సులభంగా పాన్ కార్డ్స్ అయితే అప్లై చేయవచ్చండి. ఎటువంటి పోస్ట్ కూడా చేయాల్సిన పని లేదు, అంటే కొరియర్ చేయాల్సిన పని అయితే లేదు. డాక్యుమెంట్స్ ని కంప్లీట్ పేపర్లెస్ ప్రాసెస్ లో అయితే మీరు చేయవచ్చండి. మీరు కూడా మీ యొక్క ఇంటర్నెట్ షాప్ కానీ లేదా మీ సేవా సెంటర్ కానీ జిరాక్స్ సెంటర్ ఉన్నా లేదా కొత్తగా పాన్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలన్నా కూడా కింద వీడియో కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదే విధంగా మా యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిలో జాయిన్ అవడం ద్వారా మీరు మంచి అప్డేట్స్ అయితే పొందవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరింత మందికి చేరువయ్యేలాగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.